హలో గాయ్స్. సో ఇవి వచ్చేసి కొరియాలో ఫ్రీ సైకిల్స్ అనమాట. ఇవి డేజాన్ సిటీలో తాషు అంటారు. సో దీనికంటూ స్పెషల్గా యాప్ కూడా ఉంటుందన్నమాట. మనం ఏం చేయాలంటే ఈ సైకిల్స్ అన్లాక్ చేసుకొని అప్ టు 1 అవర్ మనం ఫ్రీగా రైడ్ చేయొచ్చు. సో ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో డేజాన్ సిటీ తాషో అనే యాప్ తోటి ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ ప్రాసెస్ మన క్రెడెన్షియల్స్ తీసుకుంటుంది అనమాట. మన ఫోన్ నెంబర్, మన ఐటీ కార్డ్ నెంబర్స్, సో అన్ని డీటెయిల్స్ని గ్యాదర్ చేస్తుంది. అలాగా మనము యాప్లోకి లాగిన్ అవుతాం అనమాట. సో మనకి నార్మల్ మెసేజెస్ కూడా వస్తాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో అన్ని డీటెయిల్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. దెన్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మన నియర్ బై తాషు సైకిల్స్ ఏమన్నా ఉన్నాయేమో సర్చ్ చేసుకోవాలి. అండ్ వీటికంటూ సపరేట్ స్టాప్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ స్టాప్స్ అన్నింటిని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ప్లేసెస్లో మాత్రమే మనం మళ్ళీ రిటర్న్ చేయాలన్నమాట. అండ్ మనం ఇలా సెర్చ్ చేసినప్పుడు మన నియర్ బై ఏరియా స్టాప్స్లో ఎన్ని సైకిల్స్ ఉన్నాయి, సో అవన్నీ మనకి డీటెయిల్స్ ఇందులోనే చూపిస్తాయి. సో ఇదే నా నియర్ బై తాషు సైకిల్. సో ఇక్కడ స్కానర్ ఉంది చూసారా, ఆ కోడ్ని మనం యాప్ ద్వారా స్కాన్ చేసుకుంటే మనం ఈ సైకిల్ని అన్లాక్ చేయొచ్చు అనమాట. సో ఈ సైకిల్ చూసారా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో. అండ్ వీటికి ప్రతి చోట ముందు కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. అండ్ సీట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ దీనికి ఇదిగోండి అడ్జస్ట్మెంట్ సీట్. సో మనం ఎంత కావాలంటే పైకి కిందకి అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో సో ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి సోలార్ బాస్కెట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నైట్ టైం కూడా విజిబుల్గా ఉండడానికి వీటికి బ్యాక్ సైడ్ ఒక రెడ్ లైట్ కూడా ఉంటుంది. అండ్ హ్యాండిల్కి రైట్ సైడ్ స్పీడ్ కంట్రోలర్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో 3 levels ఆఫ్ స్పీడ్స్ ఉంటాయి, 1, 2 అండ్ 3. సో మనకి ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 1, 2, 3. సో మన ఇష్టం అది. అండ్ దీనికి బెల్ కూడా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బెల్ కనుక్కోవడానికి నాకు 2 minutes పట్టిందనమాట. సో మన రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన టైం కౌంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్ టు 1 hour మనం ఎక్కడైనా తిరగచ్చు, ఏ ప్లేస్ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. దానికి రెస్ట్రిక్షన్ ఉండదు. వీళ్ళు మోస్ట్లీ ఫుట్పాత్ మీదే ఎక్కువ ట్రావెల్ చేస్తారు. అండ్ సైక్లింగ్ కూడా యూజ్ చేస్తారు. ఎవ్రీడే కాలేజెస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ షార్ట్ డిస్టెన్స్ ఉంటే మాత్రం ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మన రైడ్ అయిపోయిన తర్వాత స్పెసిఫిక్ స్టాండ్ వెతుక్కొని మన నియర్ బై స్టేషన్, సో అక్కడ ఈ లాక్ చేస్తే సైకిల్ లాక్ అయిపోతుంది. చాలా డేస్ అయిపోయింది సైకిల్ తొక్కి. 2 kilometers తొక్కేసరికి నాకు దాల్ తిరిగిపోయింది. దట్టు చలి విపరీతంగా ఉంది. చేతులు చూసారు ఎర్రగా అయిపోయింది. నా ఫేస్ ఎట్లా ఉంది, నా చేతులు ఎలా ఉన్నాయి చూడండి. కాల్డ్. కేవలం వీడియో కోసం.